ఆకారం త్రినేత్రంచ త్రినేత్రంచ త్రియాయుధం త్రిజన్మ పాప సంహారం ఏకబిల్వం శివార్పణం త్రిశాఖై బిల్వ పత్రిచ్చై హెచ్చిదై కోమలైః శుభై శివపూజాం కరిష్యామి ఏకబిల్వం శివార్పణం అఖండ బిల్వ పత్రేణ పూజితే నందికేశ్వరే శుద్ధ్యంతి సర్వ పాపేభ్యః ఏకబిల్వం శివార్పణం సాలగ్రామ శిలామేఖా జాతు విప్రాయ యోర్పయేత్ సోమయజ్ఞ మహాపుణ్యం ఏకబిల్వం శివార్పణం దంతికోటి సహస్రాని వాజపేయ శతాని చ కోటి కన్యా మహాదానం ఏకబిల్వం శివార్పణం పార్వత్యా స్వేద సంజాతం మహాదేవస్య ప్రియం బిల్వవృక్షం నమస్యామి ఏకబిల్వం శివార్పణం దర్శనం బిల్వ వృక్షస్య స్పర్శనం పాపనాశనం అఘోర పాప సంహారం ఏకబిల్వం శివార్పణం మూలతో బ్రహ్మరూపాయ మధ్యతో విష్ణురూపిణి అగ్రతః శివరూపాయ ఏకబిల్వం శివార్పణం బిల్వాష్టకం ఇదం పుణ్యం యప్పటేత్ శివసన్నిధౌ సర్వపాప వినిర్ముక్తః శివలోక మవాప్నుయాత్ ఓం నమః శివాయ ఓం నమః శివాయ ఓం నమః శివాయ ఇప్పుడు మనం స్వామివారికి విశేషంగా ఇష్టమైనటువంటి బిల్వాష్టకం కూడా మనం చెప్పుకున్నాము. శివుడు ఎంతటి మహయాన్వితమైనటువంటి వాడంటే రాక్షసులందరి వాడు తపస్సు చేసినంతనే ఆయా కోరికలన్నీ కూడా తీర్చాడంట అంత భగవంతుడు పరమేశ్వరుడు. ఎంత మనము ప్రతి ఒక్క దానికి కూడా లయకారకుడు పరమేశ్వరుడు.